అనగనగా ఒక రాజుకు ముగ్గురు కొడుకులు. వారు ముగ్గురు సమస్త విద్యలు చక్కగా నేర్చుకున్నారు. అన్ని విద్యల్లోనూ ముగ్గురు సరిసమానమైన ప్రజ్ఞ సంపాదించారు. ముగ్గురు కొడుకుల మీద రాజు సమానమైన ప్రేమావాత్సల్యం చూపించేవాడు. రానురాను రాజుకు ముసలితనం ఆవహించింది. కొడుకుల్లో ఎవరికో ఒకరికి రాజ్యం అప్పగించాలి. అయితే ఆయనకు ముగ్గురూ సమానమే. అందులో ఎవరికి ఇవ్వాలి అనే దానిపై స్పష్టత రాలేదు. చాలా కాలం ఆలోచించిన తరువాత రాజు తన కొడుకులు ముగ్గురినీ పిలిచి, నాయనా, నాకు వృద్ధాప్యం ఆవహిస్తోంది. విశ్రాంతి అవసరం. అందుకే మీ ముగ్గురిలో ఎవరైతే ప్రపంచంలోకెల్లా విలువైన వింతైన వస్తువును తీసుకురాగలరో వారికే రాజ్యం అప్పగించాలనుకుంటున్నాను అని తన ఉద్దేశాన్ని వివరించాడు. తండ్రి చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకుని ఉత్సాహంతో విన్నారు కొడుకులు. మరుసటి రోజు కావలసినంత డబ్బుతో తలా ఒక గుర్రంతో దేశాటనకు బయలుదేరారు. అయితే వెళ్లే ముందు ఎక్కడున్నా 3 నెలలకు ఒకసారి ఒకే చోట కలుసుకోవాలని నిర్ణయించుకుని తలా ఒక దారిన వెళ్లారు. పెద్దవాడు భీమకోట అనే ఊరు చేరుకున్నాడు. ఓ పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు. ఊళ్ళో విశేషాలు ఏమిటో చూసి వద్దామని బయలుదేరాడు. అలా వెళ్తుండగా ఒక చోట ఒకడు విచిత్రమైన తివాచీ అమ్ముతున్నాడు. ఈ తివాచీ ప్రత్యేకత ఏమిటి? ఎంతకిస్తావ్ దీనిని? అని అడిగాడు రాజకుమారుడు. అయ్యా, దీనిమీద కూర్చుంటే తలచుకున్న చోటికి తీసుకెళ్తుంది. దీని వెల ఒక 1000 రూపాయలు అన్నాడు తివాచీ అమ్మేవాడు. వెంటనే 1000 రూపాయలు ఇచ్చి తివాచీ కొనుగోలు చేశాడు రాజకుమారుడు. లోకంలో దీనిని మించిన వింత వస్తువు ఇంకేముంటుంది? నాన్నగారి రాజ్యం నాకే అని సంతోషంగా ఇంటిదారి పట్టాడు. ఇదిలా ఉండగా రెండవ రాజకుమారుడు అదే సమయంలో రత్నపురం అనే ఊరు చేరాడు. తమ్ముడు కూడా ఊరిలో వింతలను చూడడానికి వెళ్లాడు. దారిలో ఒకడు చిత్రమైన దుర్బిని అమ్ముతున్నాడు. ఆ అద్దంలో మనసులో తలుచుకున్నవారు ఎంత దూరంలో ఉన్నా సరే కంటికి కనిపిస్తారు. ఇంతకంటే వింతేముంటుంది అని అనుకున్నాడు రెండవవాడు. రాజ్యం తనకే వస్తుందని భావించి ఆ అద్దాన్ని 2000 రూపాయలకు కొనుగోలు చేసి రాజ్యం బాటపట్టాడు. ఇక మూడవ రాకుమారుడు అరణ్యాలన్నీ దాటి సింహపురి అనే మహాపట్టణం చేరుకున్నాడు. భోజనం చేసిన తరువాత వింతలు చూడాలని షికారు బయలుదేరాడు. దారిలో ఒకడు వింతైన మామిడిపండు అమ్ముతున్నాడు. కాని దాని విలువ చెల్లించుకొనగలిగినవారు కనబడటంలేదు. రాజకుమారుడు, ఆ మామిడిపండు ప్రత్యేకత ఏమిటి? అని అడిగాడు. అమ్మకందారు, ఈ మామిడిపండు ఎంతకాలమైనా కుల్లదు. జబ్బు చేసినవారు దీని వాసన చూస్తే చాలు, ఎంత పెద్ద జబ్బైనా వెంటనే నయం అవుతుంది అని చెప్పాడు. వెంటనే రాజకుమారుడు ఆ మామిడిపండును 3000 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఇంతకంటే గొప్పదేముంటుంది? నాకే వస్తుంది నా తండ్రిగారి రాజ్యం అనుకుని ఇంటిబాట పట్టాడు. రాజకుమారులు ముగ్గురు వారు ఏర్పాటు చేసుకున్న చోట కలుసుకున్నారు. నా వస్తు గొప్పది, నాదే గొప్పది అంటూ వాదన ప్రారంభమైంది. చివరికి రెండవవాడు, మన మధ్య వాదనలు పనికిరావు. నా దగ్గర దుర్బిని ఉంది కదా, అద్దంలో తండ్రిగారి నిర్ణయం చూసేద్దాం అన్నాడు. ఈ మాటకి తక్కినవారు సరేనన్నారు. అంతే. అద్దంలో చూసుకుంటే కొడుకులు ఎంతకీ రాకపోవడంతో రాజుగారు బెంగతో మంచం పట్టినట్టు కనిపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా పెద్దవాడు తెచ్చిన తివాచీపై ముగ్గురూ ఎక్కి రాజమహల్కి వెళ్లారు. మూడవవాడు తీసుకొచ్చిన మామిడిపండు వాసన రాజుగారికి చూపగా జబ్బు నయమై వెంటనే లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆనందించారు. ఇప్పటివరకు అంతా బానే జరిగింది. కాని రాజ్య సమస్య ఇంకా తీరలేదు. కొడుకులు తెచ్చిన వస్తువులు మూడూ వింతవే. వాటిలో ఏది ఎక్కువ అని రాజు తేల్చలేకపోయారు. 3 వస్తువులు ఒకటిగా పని చేయడంతోనే రాజుగారి ప్రాణాలు దక్కాయి. ఇప్పుడు రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఈ కథ ఆధారంగా రాజ్యం ఎవరికి ఇవ్వాలో మీరే నిర్ణయించండి. లేదంటే వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారు. మీ నిర్ణయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.